ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పేదలకు అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా రైస్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ ఉండే స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ రోడ్లో పాత పంచాయతీ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5,87,135 స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండల పరిధిలో 15,300 స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిని ఈ నెల 29 వరకు వృద్ధులు, దివ్యాంగులకు కార్డులను పంపిణీ చేస్తారని, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సాధారణ కార్డుదారులకు రేషన్ షాపుల వద్ద అందజేస్తారని వివరించారు. కార్డుదారులు బయోమెట్రిక్, ఓటీపీ ద్వారా కార్డు పొందొచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న రైస్ కార్డులో ఆ కుటుంబానికి చెందిన సభ్యులందరితో ఫోటో ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలో కుటుంబ యజమాని ఫోటో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇతర సభ్యుల పేర్లు మాత్రమే నమోదు చేస్తారు. గతంలో రైస్ కార్డులపై ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎం ఫోటోలు కార్డులపై ఉండేవని, ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డుల్లో ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఐడి కార్డు కింద కూడా తేలిక ఉపయోగపడుతుంది. మంచిదండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్డులు ఉన్నాయి, అవి ప్రారంభించడం జరిగింది. ప్రజలకి సౌలభ్యంగా, సౌకర్యంగా, అట్లాగే అధునాతనంగా ఏమైతే కొత్త పరిజ్ఞానం వస్తూ ఉందో దాని అంతటి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకొని ప్రజలకి తేలిగ్గా ఉండేట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అకౌంటబిలిటీ వీటన్నిటి రకంగా తేలిగ్గా ఉండేట్టుగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఇది పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చాలా జాగ్రత్తతో తీసుకొచ్చినటువంటి పథకం. ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజలందరికీ సులభంగా, సరళంగా చేసుకోవడానికి బాగుంటుందని అనుకుంటా ఉన్నాం. కాబట్టి తప్పకుండా దీన్ని